హాయ్ ఫ్రెండ్స్, మనం సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక్కొక్కసారి లాగౌట్ అవుతుంది, అప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్టింగ్లోకి వెళ్ళాలి, అకౌంట్స్ స్టోరేజ్ సెట్టింగ్లోకి వెళ్ళాలి. రీసెట్లో ఫ్యాక్టరీ డేటా రీసెట్ కొట్టాలి. పైకి బటన్ నొక్కి ఓకే చేయాలి. దాని తర్వాత ఇలా ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్గా అదే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇది కొత్తగా ఇన్స్టాలేషన్ చేసినప్పుడు ఇదే విధంగా ఉంటుంది. ప్లస్ రిమోట్ అనేది కనెక్ట్ కానప్పుడు, లేదంటే రిమోట్ లాగౌట్ అయినప్పుడు ఇలా చేస్తే అయిపోతుంది. దీని తర్వాత మనము ఇట్లా వస్తుంది. స్టార్ట్ అయినప్పుడు మనము రిమోట్లో లాంగ్ బటన్ ఏదైనా 10 సెకండ్స్ వత్తాలి. తర్వాత ఓకే కొట్టాలి, కంటిన్యూషన్. మళ్ళీ ఇది ఆటో రిజల్యూషన్ పెట్టుకొని కంటిన్యూషన్ కొట్టాలి. దీనికోసం కొన్ని టీవీలో తొందరగా వస్తాయి, కొన్ని టీవీలో కొంచెం లేట్గా వస్తుంది. అది అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ మళ్ళీ ఆటో అని కొట్టాలి, ఆటో రిజల్యూషన్. తర్వాత కంటిన్యూషన్ కొట్టండి. ఇది ఎందుకంటే ఇలా చేయడం ఎందుకంటే అప్పుడప్పుడు లాగౌట్ అవుతుంది. కొన్ని ఛానల్ అంటే మెయిన్ మాత్రం జెమినీ మా టీవీ అనేది లాగౌట్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఏదైనా అప్డేట్ చేసినప్పుడు ఇలా అవుతుంది. ఆ టైంలో మనము అకౌంట్ రీసెట్ కొడితే మళ్ళీ ఫస్ట్ కంచెలు వస్తుందండి. ఇది ఏంటంటే రావట్లేదా అని చెప్పి చూడడం జరిగింది. అదేం లేదు, కాకుంటే ఇట్లా టెన్షన్ పడకుండా అది మనకి ఎట్లయినా HDMIలోనే ఉంది. HDMI 1 కనెక్ట్ అయ్యి చేసినాం కాబట్టి అది ఉంది. ఆటోమేటిక్గా అది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. దానికోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. వచ్చింది అది. దీని తర్వాత మళ్ళీ కంటిన్యూషను పైన ఆల్రెడీ కనెక్టెడ్ అని పడ్డది మనకు ఎర్త్ ల్యాన్ తోటి. ఇప్పుడు చెకింగ్ సెటప్ బాక్స్ అంటే సాఫ్ట్వేర్ అయిపోతుంది. దాని తర్వాత మనకు మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. మొబైల్ నెంబర్ తోటి లాగిన్ చేసిన తర్వాత స్టోరేజ్ అనేది వస్తుంది. ఆ స్టోరేజ్లోకి వెళ్ళి మనం జియో స్టోర్ అని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు లాగిన్ వచ్చింది చూడండి. ఫోన్ నెంబర్ తోటి లాగిన్ చేసుకోండి. ఓటీపీ సెండ్ అయింది. సెండ్ అయిన తర్వాత ఓటీపీ కొడితే కొట్టిన తర్వాత సబ్మిట్ అని కొట్టండి. పేరు చూపిస్తుంది. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఎట్లాగో చదవలేము. ఇది లాంగ్ అంటే డౌన్ బటన్ లాంగ్ ప్రెస్ చేస్తే లాస్ట్ వరకు పోతుంది. యాక్సెప్ట్ కొట్టండి. సెటప్ కంప్లీటెడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనకు లాగిన్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది డైరెక్ట్ మై జియో యాప్ డైరెక్ట్ వస్తుంది, జియో టీవీ ప్లస్. ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో రాదు. అట్లాంటప్పుడు స్టోర్కి వెళ్ళాలి. జియో స్టోర్కి వెళ్ళి మనం జియో టీవీ ప్లస్ అనేది లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆల్రెడీ ఈ అకౌంట్ తోటి లాగిన్ ఉంది కాబట్టి వెంటనే ప్లే అవుతుంది. మనం వాయిస్ తోటి మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సెటప్ బాక్స్ ఇన్స్టాలేషన్ కొన్ని రిమోట్ పని చేయనప్పుడు ఇక్కడ ఈ బాణం గుర్తు ఉందండి సెటప్ బాక్స్ కింద బ్యాక్గ్రౌండ్లో, దాంట్లో ఒకటి పిన్నిస్ పెట్టి రీసెట్ కొట్టాలి. రీసెట్ కొట్టితే సెటప్ బాక్స్ అనేది రీస్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం కనెక్ట్ చేసుకోవాలి. రీసెట్ రిమోట్ని మళ్ళీ పేరు చేసుకుంటే అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.